సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్నపిల్లలు గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గాలిపటాలను ఎగరవేయడానికి నిషేధిత చైనా మాంచా వాడుతున్నారు. ఈ మాంచానే వారి పాలిట యవపాశంగా మారుతోంది. ఈ చైనా మాంచా ఇప్పటికే మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు వేల పక్షుల ప్రాణాలను సైతం హరించింది. సంక్రాంతి 2 రోజుల వ్యవధిలో ఒక ముంబైలోనే 1000 పక్షులు మరణించగా 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే నిషేధం విధించిన చైనా మాంచా విక్రయాలకు మాత్రం బ్రేకులు పడటం లేదు. చైనా మాంసాల కారణంగా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేవలం ఒక ముంబై నగరంలోనే 1000కి పైగా పక్షులను చైనా మాంసా బలి తీసుకుందని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేసే సందర్భంలో పక్షులకు ప్రాణహాని తప్పదని ముందే గ్రహించిన పక్షి ప్రేమికులు నగర వ్యాప్తంగా 25 చోట్ల ఉచిత బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయపడ్డ పక్షులను కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేకపోతున్నాయి. అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచి పర్యవేక్షిస్తామని పక్షి ప్రేమికులు తెలుపుతారు. చికిత్స అనంతరం కొన్ని పక్షులను తిరిగి గాల్లోకి వదిలిపెట్టారు. బోరివాలి, కందివాలి, దసిహార్, మలాద్ ఏరియాలో సుమారు 500కు పైగా పక్షులను పలువురు ప్రాణాలతో రక్షించారు. చైనా మాంసా ప్రమాదకరమని, దాన్ని వాడొద్దని మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలువురు సెలబ్రిటీతోనూ మీడియాలో చెప్పించిన నో యూస్. కైట్లను ఎగరవేసే క్రమంలో వాహనదారులకు తగిలి వారి నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ ఆర్మీ అధికారి హైదరాబాద్ లో గాలిపటం మాంచా దారానికి జవాన్ కోటేశ్వర్ రెడ్డి తన నిండు ప్రాణాలను కోల్పోయాడు. ఇక వరంగల్ జిల్లాలోనూ మాంచా మెడకు చుట్టుకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చైనా మాంసా వల్ల జరిగే నష్టంపై దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలని ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి చైనా మాంసాను అరికట్టి కఠిన నిబంధనలు తీసుకొస్తేనే గాని వీరిని అరికట్టలేం. చైనా మాంసా వల్ల జరిగే నష్టంపై దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలని ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి చైనా మాంసాను అరికట్టి కఠిన నిబంధనలు తీసుకొస్తేనే గాని వీటిని అరికట్టగలం. లేదంటే ఇలాగే ముందు చాలా మంది ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని